ఉన్నావు దేవా, నీ మాటే జరుగుతుందయ్యా. 1 2 3 ఉన్నావు యేసయ్యా, నీ మాటే జరుగుతున్నదయ్యా. అనుకూల పరిస్థితి లేనప్పుడు నీ మాట నెరవేర్చేవాడా. అనుకూల పరిస్థితి లేనప్పుడు నీ మాట నెరవేర్చేవాడా. యేసయ్యా 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 యేసయ్యా. అప్పుడు సంతోషపడవద్దండి, లోపడకూడదు. కుమిలే సమయంలో ఆదరించే మాట దొరకలేదయ్యా. ఒంటరి వాడనై కుమిలే సమయంలో ఆదరించే మాట దొరకలేదయ్యా. ఎక్కి ఎక్కి ఏడుచుండగా నేను నాని పలికిలాగయ్యా. ఎక్కి ఎక్కి ఏడుచుండగా నేను నాని పలికిలాగయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ ప్రపంచంలో ఒక మనిషి గొప్పవాడు కావాలంటే పుట్టిన తర్వాత తాను చేయించున్న పనులు బట్టి తాను ఏదైనా సాధించే వ్యక్తిగా భూమి మీద ఉంటే ఆ మనుషుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఫలానా వ్యక్తి ఫలానా చేస్తాడు, చాలా గొప్పవాడు అని మనం మాట్లాడుతూ ఉంటాం. చాలా మంది ఈ లోకంలో పుట్టిన తర్వాత వారు చేయించున్న పనులు బట్టి వారికి పేరు కలిగిన వారిగా మార్చబడ్డారు. అయితే యేసు జీవితం చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన పుట్టుక మునిపే చాలా మంది వారి గురించి పొగిడారు. దేవుడి స్తోత్రం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి, ఒక మైక్ తీసుకోండి, ఇక్కడ మైక్ తీసుకోండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఏలయనగా మాకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అధిపతి. దగ్గరగా తప్పలు కొట్టారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనిషి అయినా భూమి మీద పుట్టిన తర్వాత తాను చేయించున్న పనులు బట్టి లోకం తను గౌరవిస్తూ ఉంటుంది. వారు చేసిన పనులు కళ్ళ కనబడుతున్నప్పుడు, ఈ మనిషిగా మనం చూస్తున్నప్పుడు ఫలానా వ్యక్తి గొప్పవాడు అని చెప్పుకున్న వారిగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభువు వారి జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే దైవజనమ పుట్టక మునిపే ఆయన పొగుడుతూ ఉన్నారు. యేసు ప్రభువు వారి ఈ లోకానికి రాక మునిపే, మనిషిగా జన్మించక మునిపే, తల్లి గర్భంలో పడక మునిపే అనేక దేవుడు ఆత్మ కలిగిన ప్రవర్తన ద్వారా పలుకుతున్న మాట, ఏలయ మనకు కుమారుడు పుట్టెను, మనకు అనుగ్రహించబడను, రాజ్యభారం ఆయన మీద ఉండను, ఆయన ఆలోచనకర్త, సమాధానకర్త అయిన దేవుడు, శక్తివంతుడు, నిత్యుడైన తండ్రి అయిన వాడు ఆయనే. తప్పకుండా గట్టిగా హల్లెలూయా.
మనిషిగా ఈ లోకంలో పుట్టక మునుపు కూడా ఘనమైన విలువ కలిగిన వాడిగా గుర్తింపు కలిగిన వాడు యేసు ప్రభువు. ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే, నువ్వు నమ్ముకుని ఆరాధించిన దేవుడు భూమి మీద పుట్టిన తర్వాత గొప్పవాడి కాదు, భూమి మీద పుట్టక మునుపే శక్తి కలిగిన వాడిగా ఉన్నవాడు, బలము కలిగిన వాడిగా ఉన్నవాడు, అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నవాడు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఎందరో ఈ లోకంలో పుట్టారు, పుట్టిన తర్వాత వారు చేసిన పనులు బట్టి, వారు సాధించిన విజయాల బట్టి మనుషులుగా మనం వారిని గౌరవపరుస్తూ ఉంటే, యేసు ప్రభువు వారు పుట్టుక మునిపే ఆయన గురించి అనేక ప్రవర్తనలు ఘనపరచబడ్డ దేవుడి స్తోత్రం. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు జరుపుకున్న ఆశీర్వాదం. ఈరోజు చాలా మంది మనుషులు పుట్టి జరుపుతూ ఉంటారు. ఓ గాంధీజీ గాని, ఓ నెహ్రూ గాని, ఒక అంబేద్కర్ గాని, రకరకాల వారి దేశాలు విజయాలు సాధించిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈయన సృష్టికర్త దేవుడిగా ఈ లోకానికి వచ్చిన వారు. మనుషులందరూ కూడా జీవితాలు మార్చడానికి, మనుషులందరూ సుఖంగా ఉండాలని కోరి కలిగిన వాడిగా, ఏ మనిషి కూడా కన్నీరులో గాని, బాధల్లో గాని, కష్టాల్లో గాని ఉండేవాడిగా ఉండకూడదని, ఒక లోక కళ్యాణము కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే అనేకమైన ప్రవర్తన ద్వారా ప్రవచించబడిన మహాపుణ్యమూర్తి నజరేయుడైన యేసు ప్రభువు దేవుడి స్తోత్రం. అందుకే ఆయనకి తప్పట్లు కొట్టి ఘనపరుస్తావా నేటి దినమున దైవక్షణమా, నేటి దినమున దైవక్షణమా, తప్పట్లు కొట్టి దేవుడినే మహిమా పరదమా, దైవజనమా, దైవజనమా. ప్రతి ఒక్కరు దేవుడు గణపతి ఉద్దేశంతో కొట్టాడు. పుట్టినవారు ఎందరో ఘనమైన కార్యాలు చేశాక మనుషులుగా పుడతావమ్మా. పుట్టక ఎందరో ఘనమైన కార్యాలు చేశాక పుడతావమ్మా. తల్లి గర్భములో అడిక ముందే ఎందరో పుట్టారమ్మా యేసుని. తల్లి గర్భములో అడిక ముందే ఎందరో పుట్టారు యేసుని. అటువంటి దేవుడిని కలిగిన వారు ధన్యులని. అటువంటి దేవుడిని కలిగిన వారు ధన్యులని. అంటే అప్పట్లో అప్పట్లో తప్పట్లో కొరదామా, యేసయ్యా నామాన్ని కనపడదామా. అప్పట్లో తప్పట్లో కొరదామా, యేసయ్యా నామాన్ని కనపడదామా. హల్లెలూయా. భూమి మీద పుట్టిన తర్వాత అనేకులు గొప్పవాడైతే పుట్టుకున్న గొప్పవాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు. హల్లెలూయా. నా ప్రేమనంతా ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న అదృష్టమైతే ఆయన జ్ఞాపకం చేసి మరో అదృష్టం. ఈ రోజు మనందరూ కలవడానికి కారకుడు ఎవరు? పాస్టర్ పుట్టోసు కాదా అమ్మా? ఎవరిదే చెప్పండి, ఎవరిదే? తప్పకుండా దేవుడి స్తోత్రం. చూడండి, ఇక్కడ యోహాను సువార్త, లూకా సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం ముగించుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం.
చదవతారు కదా అమ్మా. మనుషులు కార్యముల గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకునేరు. లోకసువార్త 1వ అధ్యాయము 4వ వచనం. చదవాలి రచించుట యుక్తమని చదువు. లోకసువార్త 2:6 చదవండి. 2:6 ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండి ఉండగా తొలుసూరు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండ పెట్టెను. చాలు. దేవుడు ఇంత పేరు కలిగిన వాడు ఎక్కడ పెట్టారంట? భూమి మీద పుట్టుకు అనేక ప్రవర్తనల ద్వారా పొగుడుతున్న వ్యక్తి, భూమి మీద పుట్టుకు కొనిపే లోకరక్షకుడు అంగీకరించి ఆత్మ కలిగిన ప్రవర్తన ద్వారా ప్రవచించబడే మహానుభావుడు, భూమి మీద పుట్టుకు కొనిపే ఆయన సమాధానకర్తని, నిత్యులకు తండ్రిని, ప్రజల పాపాన్ని భరించవడని ఇంత ఘనమైన బిరుది కలిగిన వాడు పుట్టిక ఎక్కడదంట? పశువుల పాకలో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద రాకమునిపే లక్షలాది మంది జీవితాలు మార్చగలిగిన గొప్ప దేవుడు, భూమి మీద పుట్టకమునిపే మానవ జీవితం దారి చూపే పరమ తండ్రి, భూమి మీద రాకమునిపే మనుషుల జీవితం వెలిగించే శాశ్వతమైన దేవుడు. ఆయన జన్మ విధానం మనం గమనిస్తూ ఉంటే చాలా బాధాకరం. దేవుడి స్తోత్రం. ఎక్కడ పుట్టారంట? ఎప్పుడూ కూడా ఎండ దెబ్బ తగలని యేసుక్రీస్తు ప్రభువారు, కొన్ని సంవత్సరాల పాటు దేవుడిలో ఉన్న తండ్రి, పరలోక సుఖభోగలనిచ్చే తండ్రి పుట్టిక గమనిస్తూ ఉంటే పశువుల పాకలో తొట్టులు ఆయన్ని పరుండ పెట్టిన. దేవుడి స్తోత్రం. ఎందుకు ఈ యొక్క జన్మ జరిగింది అంటే అర్థం చేసుకోవాలి. ఎంత గొప్పవాడని లోకంలో తగ్గింపు జీవితం ఉండాలి నేర్పించారు పుట్టుక ద్వారా. దేవుడి స్తోత్రం. లక్షల మంది నీ జీవితాన్ని పొగుడుతున్న స్థానంలో ఉన్నా, కోట్ల మంది నువ్వు గొప్పడు చెప్పే స్థానంలో ఉన్నా, మనిషి లోకాన్ని విడిచిపెట్టి పరలోకం చేయని వ్యక్తిగా మళ్ళా మారాలంటే తన పొగుడుతున్న బట్టి ఏ మనిషి పరలోకం పోడు కనుక తగ్గింపు జీవితాన్ని బట్టి, దేవుడి కోసం బ్రతికే విధానం బట్టి పోత తిరిగిపరచడానికి అనేక ప్రవర్తన ద్వారా రక్షకుడు పుడుతున్నాడు ఘనమైన వాడు చెప్పిన మనుషులు చెప్పించబడిన ఆయన ఒక సాధారణ వ్యక్తిగా పశువుల పాకలో పుట్టి నాలాగా తగ్గించుకున్న వారి జీవితాలు దేవుడితో ఉంటాయి, నాలాగా తగ్గింపు పరిగిన వారి బతుకులు దేవుడితో ఉంటాయని నిరూపణ చేయడానికి తగ్గింపు జీవితం కలిగిన వాడిగా, దేవుడికి దగ్గరగా ఉన్నవాడిగా, పరిశుద్ధ జీవితం కాపాడుకున్నవాడిగా, దేవుడు చెప్పిన సత్యాన్ని బోధించేవాడిగా, దేవుడి చిత్తం జరిగించేవాడిగా యేసుక్రీస్తు బ్రతుకు ద్వారా మనకి నేర్పించిన పాఠం. దేవుడి స్తోత్రం. చాలా మంది మగవాళ్ళు సంవత్సరం ఒకసారి వస్తారండి. ఎక్కడికి అంటే క్రిస్మస్ పండుగ ఏమనగా ప్రతిరోజు చర్చికురారా బాబు అంటే ఎక్కడికి వెళ్ళిగా అంటున్నాం. సంవత్సరం ఒకసారి మార్కెట్లో పోయి 4 యాపిల్ పండ్లు కొనేసుకొని అడుగుతారు స్నేహితుడు అంటాడు క్రిస్మస్ పండుగ. ఏం పండుగ? కొత్త మందులు కూర్చు ప్రభా సంవత్సరం అంతా కాపాడే, సంవత్సరం అంతా నా జీవితం కాపాడేనా అని చెప్పి చాలా మంది మగవారు ఏమంటారు బాబు కచ్చి దేవుడి స్తోత్రం. చాలా మంది వారు సంవత్సరం ఒక్కసారి దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి కనిపించి బాబాయ్ టాటా మళ్ళీ కృష్ణపడతారు. ఎవరికి నిజముగా నీ గుండెల్లో దేవుడు పుడితే నిత్యం క్రిస్మస్ తప్పడిపోతాడు. ఈరోజు మనందరం కూడా దేవుని ప్రేమించి వచ్చిన వారం కనుక ఆయన పుట్టుక మునిపే గొప్పవాడు, పుట్టిన తర్వాత పవిత్రుడు. ఆయన గురించి ఎందరో చెప్పారు. ఆయన పుట్టుక మనం నేర్పిస్తుంది పరిశుద్ధంగా ఉండాలని, నీతిగా ఉండాలని, యథార్థంగా ఉండాలని, తగ్గింపు జీవితం కలిగి ఉండాలని యేసు పుట్టుక నేర్చుకున్న మనము కూడా ఈ పండుగలు అదే గడుపుదాం. దాన్ని బట్టి దేవుని బట్టి దేవుళ్ళు పొందుకుందాం. నమ్మిన వారు తప్పలే కొట్టండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అది చిన్న ప్రార్థన చేసి